మిగతా అన్ని క్యాష్లో తీసుకున్నాం. స్పందన ఇడు 15 lakhs 3 లక్షలు ఇస్తే పెళ్లి చేసుకుంటారు. అంతేగా అంతేగా. మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ ఫ్రీగా చేసుకుంటా అన్నాడు మన అమ్మ బాబాయ్. మా పద్దులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఓవర్ బోట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 40,000 అనమాట. ఇది ఎక్కడ నుంచి తెప్పించారండి? ఈడ ఆన్లైన్ నుంచి తెప్పించారు. రే 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 ఏంట్రా ఇది? సూపర్. అది పలగాలి అనుకో నీకు వల కొడతాం. వెల్కమ్ బ్యాక్ టు సో మెయిన్ ఏంటంటే అందరికి హ్యాపీ దసరా. అలాంటి దసరాలు ఎన్నో జరుపుకోవాలి. అరే కనిపిస్తలే. సో గైస్ కామెంట్ అయితే మనకు వచ్చింది ఏంటంటే అన్ని బండ్లు పెట్టి పూజ చేయండి అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. సో అట్లా అని చెప్పి మన పంతులు గారు వచ్చిర్రు. ఇవాళ వచ్చేసి ఏంటంటే బండి రేట్లతో సహా అండ్ రివ్యూ అండ్ దాంతోపాటు నారాజ్ కాకండి, కొన్ని బండ్లు లేవు అంటే టైం అంతా లేదు, అందుకే జల్లి చేస్తున్నా. ఎందుకంటే రిట్స్ ఇంకా కొన్ని బండ్లు శంషాబాద్లోనే ఉన్నాయి. సో ఆడికి వెళ్ళి తీసుకొని రావాలంటే ఆల్మోస్ట్ ఆఫీస్లో వీళ్ళు పూజ చేసిరు. సో దాని తర్వాత నేను ఈ బండ్లు అయితే చేస్తున్నా. అండ్ గుమ్మడికాయ అవన్నీ తీసుకొని వచ్చినాం అంటే ఓన్ డిస్టి తాగకుండా. సో ఈడ వచ్చేసి 3 లక్షలు. హారిక 3 లక్షలు కాదు, బండి 3 లక్షలు. బండి 3 లక్షలు. ఈడ వచ్చేసి బేకార్ గాడు జరుగు. మీరు చాలా మంది అడిగిరు ఏంటంటే ఆ DC అవంతి ప్రైస్ ఎంత అని. సో యాక్చువల్లీ అది వచ్చేసి 1650 అంటే 16,50,000. అది వచ్చేసి చాలామంది ఏంటంటే మాడిఫై బండి అంటారు. లేదు దిలీప్ చాపడ అంటే DC అంటారు, దాన్ని DC అవంతి అంటారు. సో అయినా ఈ బండి మన ఇండియాలో స్పోర్ట్స్ కార్ అది అనమాట. సో ఏంటంటే ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇండియా స్పోర్ట్స్ కార్. సో అది ఎందుకు ఫెయిల్ అయిందంటే దానికి ఇదేంటి సేఫ్టీ అనేది ఇవ్వలేదు అంటే. కానీ నిజంగా అంటున్నా ఆ కార్ ఎంత స్పీడ్ పోతుంది నాకు తెలుసు, నేను నడుపుతా అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆ బండి కంట్రోల్ కాదు మెయిన్ థింగ్ అనేది. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే అందరు మళ్ళీ క్లాప్ హ్యాండ్స్ కొట్టే షార్ట్ వచ్చింది. హ్యాపీ బర్త్డే కాదు. సో వచ్చేసి కియా మీ అందరికి తెలిసిందే. కియా ప్రైస్ అయితే మనకు 15 lakhs అనమాట. 15 అంటే 16 కానీ 15 అంటున్నా. ఫైనాన్స్తో కలిపి పోతే 20 లక్షలు. అది ఒక్కటే ఫైనాన్స్లో ఉంది, మిగతా అన్ని క్యాష్లో తీసుకున్నాం. స్పందన ఇడు 15 lakhs 3 లక్షలు ఇస్తే పెళ్లి చేసుకుంటారు. అంతేగా అంతేగా. మూడు పచ్చబొట్ల బొమ్మ ముద్దుల గుమ్మ ఫ్రీగా చేసుకుంటా అన్నాడు మన అమ్మ బాబాయ్. సో ఇటు వచ్చేసి ఏంటంటే ఇంకోటి ఈడ మన ఓవర్ బోట్ ఇక మా పద్దులు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఓవర్ బోట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి 40,000 అనమాట. ఇది ఎక్కడ నుంచి తెప్పించారండి? ఈడ ఆన్లైన్ నుంచి తెప్పించారు. రే 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 ఏంట్రా ఇది? సో మీరు ఆన్లైన్ లో పోయి రబ్బరబ్బ కొట్టకొని పైసలు మోసపోతారు. అట్లా నేను లాస్ అయిన పైసలు ఎన్నో ఉన్నాయి. అండ్ ఈడ మిస్ అవుతున్న బండి ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తా నేను. ATV బండ్లు ఉన్నాయి అండ్ వీడికి నడిపిన కార్లు ఉన్నాయి. అండ్ దాంతోపాటు మన హయాబుజా కూడా ఉంది. అండ్ హయాబుజాకు ఒక సాడ్ స్టోరీ ఉంది, అది లాస్ట్లో చెప్తా ఏమైంది ఏంది అనేది. అండ్ దాంతోపాటు ఇంకోటి ATV అయితే చెప్పేసిన నా లక్కీ కార్ శంషాబాద్లో ఉంది. ఆడ పూజ అయితే మమ్మీ వాళ్ళు ఏడేస్తారు, నేనే వేయాల. ఈడ ఏం చేస్తుండు జబర్దస్త్ పోతుండు. నాకు ఇమ్రాన్ ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఎన్ని వీడియోలలో కనిపిస్తలే బబ్బు అని తిట్టు రేడా ఇమ్రాన్ అన్నతోనే ఉండాలని. నాకేదో హెల్త్ బాలకి ఇంట్లో గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. జబర్దస్త్ పోలే, సినిమా షూటింగ్లు చేస్తలేవు, జబర్దస్త్ చేస్తలేవు, జ్వరం వచ్చి ఇంట్లో. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. మీరు ఒకళ్ళు కనిపించకపోతే నాకు ఇన్ని క్వశ్చన్లు వేస్తారు.
వీడు నాకు దగ్గర ఉంటలేడు, వీని క్వశ్చన్ లేరు, వీని ఏడా కనిపించిన కామెంట్ ఇమ్రానా నాకు మోసం చేద్దాం. అమ్మ నేనే చేస్తా. దా. సో ఇది వచ్చేసి బౌన్స్ బండి అనమాట. చెప్పు నీ రివ్యూ. సో ఇది నా బౌన్స్ బండి, మస్తు కష్టపడి ఉన్నది దీన్ని. అరే అంటే సీట్ అయితే అప్పుడు అది ఇందాకనేమో ఛాలెంజ్ లో ఇరగొట్టేసిరు. ఇటు వచ్చేసి మన ఇది కష్టపడి కొనిచ్చిన అన్నకి నేను. సో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ రివ్యూ ఇద్దాం. మొత్తం వచ్చేసి నా దగ్గర ఉన్నది 80 లక్షల బండ్లు, 80 lakhs రూపీస్ బండ్లు నా దగ్గర ఉన్నాయి. సో ఇది నా కలెక్షన్ అనమాట. సో దీంట్లో చాలా బండ్లు అయితే మిస్సింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అయితే మనం బాయిన్స్ అయితే తీసుకున్నాం, దాని తర్వాత ZX 10R తీసుకున్నాం అండ్ మన లక్కీ బండి అనమాట. సో ఈ బండి స్టార్ట్ అవుతలేదు. ఎందుకు స్టార్ట్ అవుతలేదు అంటే ట్యాంక్ బండ్లు వేసేసినాం ఈ బండి, అప్పటికెళ్ళి స్టార్ట్ అవుతలే. బాబు అని గురించి ట్యాంక్ బండ్ వేసిన తర్వాత కొత్తది ఇప్పిస్తా అన్నాడు, అది ఇప్పియలేదు. వీనికి జీప్ ఉంది, జీప్ 50,000 లాస్ కాలే. అండ్ గైస్ నిజంగా మీ అందరికి చెప్తున్నా, ఆన్లైన్లో చూసి జాగ్రత్తగా తీసుకోరి. నేను వీని గురించి 1,50,000 అసలు జీప్ ప్రైస్. నేను వానికి ఎంత 50,000 కట్టినా, వాడు ఆ పైసలు ఆడనే రైట్ అయిపోయినాయి. 50,000 మోసం చేసిర్రు. సో ఇటు వచ్చేసి ఇది మీరందరు దీనికి ఉమ్మచ్చు తన్నచ్చు. సో ఇది వచ్చేసి నరేష్ బండి. ఈ కౌంటింగ్ లేదు, ఇది వచ్చేసి ప్యాషన్ అనమాట. సో ప్యాషన్ మీ అందరికి తెలుసు ముందటికెళ్ళి ఉంది. మన లక్కీ బండి మైలేజ్ ఇస్తుంది భయ్. ఇగో హైఫై పిల్లం పెట్టుకోవద్దు, తక్కువ రేంజ్లో అడ్జస్ట్ అయిపోయి పిల్లం పెట్టుకోవాలి. ఏం చెప్పావురా? నా బండి నా పిల్లం అనుకుంటా నేను, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. అంటే అక్క వేస్ట్ ఆమె మంచిది, గుడ్. ఇది సో ఇటు వచ్చేసి మీరు కార్ల కలెక్షన్ వద్దన్నాడు, ఐఫై భార్య వద్దన్నాడు. అది ఎంత పెద్ద ఐఫై భార్య. ఐఫై భార్య. సో ఈ బండి గురించి చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మీ అందరికి క్లారిఫై చేస్తా ఇవాళ. సో గైస్ ఇంకోటి మెయిన్ ఏంటంటే చాలా మందికి డౌట్ ఉంటుంది దీని ఇంజన్ ఏడుంది అని. సో దీని ఇంజన్ వచ్చేసి నేను చూపిస్తా. వెనకాల ఉంటుంది, ముంగట ఉండదు. ఈ బండి ఎందుకు ఫెయిల్ అయింది అది కూడా చూపిస్తా. అంటే ఈ మనిషి ఏం చేసిండంటే దిలీప్ చాపడియా చాపడానా సో ఇది దాని అంటే దీంట్లో ఇంజన్ ఉండదు అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఇంజన్ ఉండదు. ఇంజన్ చూపిస్తా ఏడుంది. సో ఇది ఇంజన్ అన్నమాట. దిలీప్ అంకుల్ తయారు చేసిన బండి. దిలీప్ అంకుల్ మీ తాత దిలీప్ అంకుల్. సో గైస్ మెయిన్ ఇది ఏంటంటే ఈ బండి ఫెయిల్ అయిన కారణం ఏంటంటే ఫిట్టింగ్ అయితే ఇంజన్ చేసేసారు, కానీ దీనికి ఏమైనా ఇప్పాలంటే మొత్తం ఇంజన్ ఇప్పాల్సి వస్తుంది. సో అది ప్రాబ్లం. ఇది ఇప్పేసి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. దిలీప్ చాపరా వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి అందరు ఫాలో కావాలి. స్కాన్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇటు వచ్చేసి మీ అందరికి చెప్పేసిన కదా. అండ్ ఇంకోటి వచ్చేసి నా బండి కలెక్షన్ కియా చెప్పేసిన 15 lakhs, అది వచ్చేసి 4 lakhs. ఏది మన గిఫ్ట్ టోటల్ నా దగ్గర ఉన్న బండ్ల కలెక్షన్ వచ్చేసి 80 lakhs. అరే ఇగో కొంచెం మంచి మొక్కి అజ్జేరావి. అన్ని బండ్లు మంచిగా ఉండాలా, ఏం యాక్సిడెంట్ కావద్దు. చెప్పురా మంచిగా చెప్పు. మనుషులు అనుకుంటున్నారు మా బండ్లకు యాక్సిడెంట్ కావద్దు. మనసులో నువ్వు ఏమేమి చెప్పుకుంటావు మాకు కూడా తెలియాలా కదరా. అరే మాట్లాడరా వెళ్ళా నీ గురించి మొక్కున్నావు అనుకో. అరే రే రే ఏమన్నా చేస్తుండ ఆడు సూపర్. అది పలగలే అనుకో నీకు వల కొడతా. సో గైస్ ఫైనల్లీ అండ్ ఎంత లేకపోయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ మేము ఒక స్టేజ్కి ఉన్నామంటే కారణం మీరు అందరి వల్లనే. సో టైం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సత్యం
కావాల్సిన సత్యం ticket. సత్యం ఏంటంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఇంటి దగ్గర రాకండి. మీకు ఏం అవసరం ఉంది నాకు కామెంట్ బాక్స్లోనే మెన్షన్ చేయండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నా, ఇంటి దగ్గర రాకండి. మీకు ఏ అవసరం ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఎన్ని రోజుల దాకా లైక్ ఎవరైనా వర్క్ చేస్తేనే ఒక నెలకి ఒక శాలరీ అనేది వస్తుంది. సో మీరు ఎన్ని కామెంట్లు అయితే పెడతారో దానికి బేస్ అయ్యి నేను మీ అందరికీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంటే నెలకు ఒక్కోళ్ళకి చేయగలుగుతాను, అందరికంటే కష్టం. ఎందుకంటే అన్ని లక్షలు రావు, ఏదో కొన్ని వస్తాయి. సో ఏంటంటే నెలకి ఎవరికైనా ఒక్కోళ్ళకి ఎవరైతే నాకు రెగ్యులర్ కామెంట్ అంటే ఏ అవసరం ఉంది మీకు ఆ కామెంట్ చేయండి. ఆ కామెంట్కి బేస్ అయ్యి నేను చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దసరా.